యోగం. ఈ తిథి, ఈ వారము, ఈ నక్షత్రము ఇలా ఉన్నప్పుడు ఏమి యోగిస్తాయి, ఆ యోగం ఏది ఉంటుంది. తర్వాత చేయాల్సినటువంటి పనులకు సంబంధించిన కరణాలు, ఇవన్నీ కూడా పంచ విషయాలని తీసుకొని దీన్ని పంచ అంగాలుగా మనం చెప్తాం. ఈ పంచ అంగాలనే పంచాంగము అని పిలుస్తాం. ఈ ఉగాది రోజున మొట్టమొదట తెల్లవారుజామునే లేవాలి. సూర్యుడు హోరలోకి ప్రవేశించక ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఎవరు సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తారో వాళ్ళకి కొంచెం మంచిది కాదు అని చెప్తారు. సూర్యోదయాత్ పూర్వమే ఎవరు లేస్తారో చాలా ఆరోగ్యంగా ఉంటారు. అందుకని పిల్లల దగ్గర నుంచి ఇంట్లో అందరూ కూడా సంవత్సరం అంతా సూర్యుడు రాకముందే పూర్వం లేచేవాళ్ళు. కానీ జన్మకు ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా అన్నట్టు ఉగాది రోజున సంక్రమణాలు జరిగేటటువంటి సంక్రాంతి రోజుల్లో అయినా సూర్యుడి కంటే ముందుగా లేచి సూర్యనారాయణమూర్తి కోసం ఎదురు చూసి ఆ ప్రకృతిని, సూర్యుడు రాకముందు ఉండే ప్రకృతిని ఆస్వాదించి పూలు అన్నీ తెచ్చుకొని ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు దొరుకుతాయి. అందుకని మనకి ఈ విధమైనటువంటి కొలతలు ఆరంభమవుతాయి. సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. లేచాక చక్కగా అభ్యంగ స్నానం, నెత్తి మీద నూనె, నువ్వుల యొక్క నూనెని నెత్తి మీద రాసుకొని ఆ నూగు నూనెతోటి రాసుకున్న తర్వాత బ్రహ్మాండంగా వేడి నీళ్లు తీసుకొని చక్కగా స్నానం చేయాలి. నలుగు పెట్టుకొని శరీరంలో ఉండేటువంటి ఈ పొరలు అని మనం ఏమైతే చెప్పామో ఈ పొరల్ని పోర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇక్కడి నుంచి అక్కడికి పోయినవే, ఏమీ కొత్తది లేదు. ఈ పొరలలో నుంచి గాలి రాకపోకలు మొత్తం అంతా కూడా ఉంటుంది కాబట్టి పోర్స్ అన్నీ మట్టితోటి పూడుకుపోతాయి. కాబట్టి ఈ శరీరం మట్టిలో తిరిగి మట్టితోటి నిండి ఉంటుంది కాబట్టి చక్కగా నూనె రాసి దాని మీద నలుగు పెట్టి రుద్దితే పోర్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఓపెన్ అవుతాయి. సబ్బులతోటి పోర్స్ ఫిల్ అవుతాయి. మనకి పూర్వము మృత్తికతోటి స్నానం చేయడం ఉంది, కానీ పండగ రోజు ఒక్కసారి మొత్తం ఓపెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మజ్జ, జాయింట్స్ లోపల ఉండే ఫ్లూయిడ్స్ ఈ హోల్స్ వల్ల బలంగా ఉంటాయి. దాన్నే వ్యానవాయువు అంటారు. కాబట్టి ఆ విధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నూనెతోటి చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేసి నెత్తి మీద కుంకుడుకాయలు పెట్టుకోవాలి. షాంపూలు, కెమికల్స్ కాకుండా మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని కనీసం ఒక రీతా పౌడరో అలాంటివి తెచ్చుకొని ఆ శిరస్సుకు పెట్టుకుంటే చాలా విశేషం. దానికంటే ముందు నెత్తి మీద, మాడు మీద ఆముదం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా బ్రహ్మాండంగా హారతులు, ప్రతి వాళ్ళకి దిష్టి తీయాలి. ఒక జ్యోతి, నువ్వు బ్రహ్మస్వరూపానివిరా అని జ్యోతిని చూపిస్తూ అలా ఆనందంగా చేశాక ఇంటికి తోరణాలు కట్టుకోవడం, ఈ పనులన్నీ కూడా చేసేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ బయట ముగ్గులు కూడా వేసేసుకొని సూర్యోదయాత్పూర్వమే ఈ స్నానాలనేవి మనం ఆచరించుకొని కొత్త వస్త్రాలని ధరించాలి, నూతన వస్త్రాలని ధరించాలి.